పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనల్ని అందరినీ దేవుడు ప్రేమించి ఆయన గ్రంథాన్ని మనం ధ్యానించటానికి, గ్రంథ విషయాలను మనం అనుసరించటానికి దేవుడు కృప చూపించాడు. దానిని బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరము కూడా దేవుడు మనం కోరుతున్నట్టుగా దేవుడు మనలను ఈ లోకములో మనిషిని ఎలా కోరుకుంటున్నాడో, ఎలా నడవమన్నాడో, ఎలా జీవించమన్నాడో అవన్నీ మనం దేవుని యొక్క గ్రంథము నుంచి మాత్రమే మనం తెలుసుకోవాలి. సొంత జ్ఞానముతో ఎవరు కూడా తనకిష్టం వచ్చినట్టుగా నడవకూడదు, తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు, తనకిష్టం వచ్చినట్టుగా క్రియలను జరిగించకూడదు. ఏదైనా మనం దేవుని బిడ్డలము, క్రైస్తవులమి. మనకు ఒక కొత్త పేరు పెట్టబడింది. ఇశ్రాయేలు అనేటువంటి పేరులో వారు దేవునికి తిరుగుబాటు చేసిన కారణంగా, యేసు ప్రభువు దగ్గరికి లోబడని కారణంగా వారు దేవునికి దూరమై అవిధేయులయ్యారు. మనమైతే దేవునికి లోబడి యేసు ప్రభువు దగ్గర మనం సాగిలపడి ఆరాధన చేస్తున్న కారణంగా మనందరము కూడా ఏమయ్యాం? క్రైస్తవులమయ్యాం. కాబట్టి క్రైస్తవులమైన మనందరం క్రీస్తు యేసునకు కలిగిన మనస్సుతో మనం జీవించాలి. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన విధంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించని కారణంగా మనందరము కూడా దేవునికి దూరమైపోతున్నాం. దేవుని మందిరమునకు వచ్చి కూడా మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి దేవునికి మనం దూరమైపోతున్నాం. కాబట్టి అలా ఉండకుండా మీ ప్రవర్తనను కాపాడుకోండి. పక్క వాళ్ళతో మాట్లాడడానికి సాతాను ప్రేరేపిస్తాడు, మాట్లాడకండి. ఏ విధమైన ఆలోచన నీ హృదయంలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడండి. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీకు వచ్చే నిమిత్తమై ఇట్టి స్తుతి దేవునికి ఇష్టమైనదని గమనించండి. అలా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ప్రభువు సన్నిధిలో ప్రభువుకి ఇష్ట ప్రకారంగానే బ్రతుకుదాం. మొదలకి మనందరము కూడా ఎలా మారిపోవాలంటే గ్రంథ ప్రజలుగా మారిపోవాలి. పరిశుద్ధ గ్రంథ ప్రజలుగా మారిపోతే అప్పుడు ఈ గ్రంథమే నువ్వు నడుస్తుంటే ఈ గ్రంథం నడిచినట్టు ఉంటుంది. నువ్వు మాట్లాడుతుంటే ఈ గ్రంథం మాట్లాడినట్టు ఉంటుంది. నీవేదన్నా ఆలోచిస్తే ఈ గ్రంథం ఆలోచించినట్టు ఉంటుంది. ఈ లోకంలో ఏది చేయాలన్నా బైబిలే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలా మీరు గ్రంథ ప్రజలుగా మారిపోవాలి. అలా మారిపోయే రోజు దేవుడు మనకి ఇవ్వాలి. దీనికి అడుగడుగున సాతాను అడ్డొస్తూ ఉంటాడు, అడుగడుగున ఇబ్బంది పెడతాడు, అడుగడుగున ఈ గ్రంథ ప్రజలుగా నడవడానికి వీలు లేకుండా చేస్తాడు. వాడిని ముందుగానే పసిగట్టి బైబిల్ గ్రంథాన్ని దేవునికి ఇష్టంగా మీ బ్రతుకులో చూపించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఒక విషయాన్ని మనందరం కూడా పదే పదే నేర్చుకుంటూ ఉన్నాం. అదేంటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేవి రెండు నిబంధనలు కాదు, రెండు పేరులని. రెండు పేరులు కాదు, అవి రెండు నిబంధనలని మనకి తెలుస్తుంది. ఒకటి దాశరికం, రెండవది వాగ్దానం. వాగ్దానము దగ్గర నిలబడినవాడు రక్షింపబడతాడు. దాసి దగ్గర నిలబడినవాడు ఏమవుతాడు? నరకమునకు వెళ్తాడు. కాబట్టి పాత నిబంధన దాశరికమైతే క్రొత్త నిబంధన వాగ్దానం. యేసు ప్రభు దగ్గర మనందరము కూడా నిలవబడాలి. ఈరోజు మనందరము కూడా ప్రతి సంఘాల్లో అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా మరలా మనకు తెలియకుండానే దాశరకంలోకి వెళ్ళిపోతున్నాం. దాశరకం అనేటువంటి కాడి కిందకే మనం తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దాశరకం అంటే ఏది? పాత నిబంధన. దాశరకం అంటే ఏది? పాత నిబంధన అంటే ఇప్పుడు పాత నిబంధన అంతా మనం చదివితే దాశరకంకి వెళ్తామా? కాదు. దాని యథార్థ స్వరూపమైన యేసు ప్రభువులోకి మనం రావాలి. ఆ మాటలు నెరవేర్చి స్థిరపరచబడ్డాయి. స్థిరపరచబడిన విషయాల్లో సత్యంలోకి మనందరము రావాలి. లేకపోతే మనం ఇంకా యేసు ప్రభు వచ్చాడని నమ్మలేనట్టు,
మనం ఇంకా యేసు ప్రభువులోకి రాలేనట్టు, యేసు ప్రభువుని ఇంకా మనం ఆరాధన చేయలేనట్టు, ఏది చేసినా పాత నిబంధనకు సంబంధించినది ఏది క్రియారూపంలో జరగడానికి వీల్లేదు. మరి ఏం జరగాలి? కొత్త నిబంధనలో క్రీస్తు దగ్గర చూపించాలి. అక్కడ పండగ చూసినా ఇక్కడ యేసు ప్రభువులో చూడాలి. అందుకని చాలామంది పర్ణశాలల పండగ, తర్వాత డేరాల పండగ, తర్వాత గుడారాల పండగ, తర్వాత పప్పల పండగ, తర్వాత ప్రథమ ఫలముల పండగ, ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. కానీ దాస్యరికం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నారు. ప్రథమ ఫలం ఎవరు? యేసు ప్రభు. పర్ణశాలలు ఎవరి గురించి చేశారు? యేసు ప్రభు కోసం. శృంగధనుల పండగ ఎవరిని పోలి వేశారు? యేసు ప్రభువుని. మొత్తం ఏ పండగ ఏం చెప్పినా యేసు ప్రభువులోనే మనం చేయాల్సి వస్తుంది. ఆఖరికి పస్కా కూడా యేసు ప్రభువులోనే నిజస్వరూపంలో చేయాలి. పాత నిబంధన పస్కా అయితే గొర్రె పిల్లతో చేశారు, క్రొత్త నిబంధన పస్కా అయితే యేసు ప్రభువుతో చేస్తున్నాం. కాబట్టి దాసరికం అనే కాడి కిందకి మనం ఎవరం కూడా వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని మీకు మరొకసారి చెప్తూ, పాత నిబంధనలో ఉన్న విషయం క్రొత్త నిబంధనలో మనం ఎలా నేర్చుకోవాలన్న విషయాన్ని మీకు చాలాసార్లు చెప్తూ ఉన్నాను. దేవునికి ఇష్టంగా జ్ఞానాన్ని నేర్చుకోండి, గ్రంథ ప్రజలుగా బ్రతకమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని ఇందాక మీరు ధ్యానం చేశారు, చెల్లిదేవి చదివింది. అందులో ఆ 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అందులో యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఏం చేస్తున్నాడమ్మా? బోధిస్తూ ఉన్నాడు. ఎప్పుడట? మనం ఎప్పుడు వస్తున్నాం? 8 గంటలని నేను నెమ్మదిగా మీకు ఆ టైంకి లాగుతున్నాం. మేము వస్తామేంటి అని మళ్ళీ మామూలు టైంకే తీసుకొస్తున్నారు. ఉదయకాలాన్నే మీరు దేవుని మందిరంలోనికి రాగలిగే రోజు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఉదయకాలమున దేవాలయమునికి వెళ్ళాడట. వెళ్ళి వారికి బోధిస్తున్నాడంటే అప్పటికే వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చారా? బోధిస్తున్నాడంటే ఉన్నారనే కదా అర్థం. సరే, కాబట్టి ఉదయకాలాన్న తెల్లవారుజామున ఏం చేస్తున్నాడమ్మా? ఆయన బోధించుచున్నాడు. మీరందరూ తెల్లవారుజామున వచ్చే రోజు రావాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. సరే, విషయం ఏంటంటే శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టెను. పరిచర్యలు, శాస్త్రులు, పరిసయ్యులు, శాస్త్రులను పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరు? పునరుత్థానము ఉంది అని నమ్ముతున్నటువంటి వారు. అలా శాస్త్రులు పరిసయ్యులు వచ్చారట. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడి ఆమెను పట్టుకుని ఆ దేవాలయంలోనికి వారు తీసుకుని వచ్చారు. అంతేనా? విషయం అదే కదా. ఇందులో నుంచి మీకు ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. ఇందులో ఉన్న విషయాలు ఎన్నో మీకు అందరికీ కూడా నోటెడే. కానీ ఈరోజు దాంట్లో దాగి ఉన్న కొన్ని విషయాలు, మర్మాన్ని మనం తెలుసుకుందాం. మనం దేవుని మందిరములోనికి ఉదయకాలాన్నే వచ్చి ప్రార్థన చేయాలి అన్న విషయం మనకు అక్కడ తేటతెల్లమైంది కదా. ఈ మందిరం ఉదయకాలాన్న ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడండి. ఫస్ట్ పాయింట్ అంటే మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి అమ్మా, దేవునికి ఇవ్వండి. అలా దేవునికి ఇచ్చినప్పుడు వారికి ఆయన బోధిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. అయితే ఈలోపు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే శాస్త్రులు పరిసయ్యులు
యేసు ప్రభువు మీద నింద వేయడానికి, ఆయనను ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని వ్యభిచారము చేస్తున్నటువంటి ఆ స్త్రీని తీసుకుని అక్కడికి వచ్చి ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు అన్నది ఇక్కడ విషయం అన్నమాట. జాగ్రత్తగా మీరు వినండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేస్తూ పట్టబడింది, అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవు ఏమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. అడిగారమ్మా? అడిగారు. మంచి ప్రశ్ననా చెడ్డ ప్రశ్న? జాగ్రత్తగా మీరు వినాలి. మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉండాలి. బైబిల్ని నేను ఏదో మీకు చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదు. మీరు చూస్తూ ఉండాలి. మిమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను, దానికి మీరు ఆన్సర్ ఇస్తూ ఉండాలి. రైట్ ఆర్ రాంగ్ తర్వాత మీరు రాంగ్ చెప్పినా పర్వాలేదు, దాన్ని మనం రైట్ చేసుకునే అవకాశం ఉంది. చెప్పలేని కారణంగా మీరు ఎందులో ఉన్నారో తెలియలేని పరిస్థితులు వస్తాయి కదా. అయితే యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టడానికి అడిగారని మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న మంచిదా కాదా అది చెప్పండి. మంచిదేనా? ఏమని అడిగారు? ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, అట్టి వారిని రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రము మనకి ఆజ్ఞాపించింది కదా, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగారు. రైటేనా? క్వశ్చన్ రైటేనా ఏమ్మా? అంటే అప్పుడు యేసు ప్రభు దగ్గర ఒక విషయం అర్థమైంది ఆయనకి. ఏంటంటే ఇది నన్ను ఇరికించడానికి అడుగుతున్నారు. ఆయనకు అర్థమైన ప్రశ్న ఏంటి? ఎందుకు అడుగుతారు? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలి, చంపేయమంటే ఇటు చంపమంటాడా? ఎందుకంటే చాలా విషయాలు చేయట్లేదు ఆయన. అలాగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు కొన్ని పాటించట్లేదు ఆయన. పాటించలేనప్పుడు ఈయన ఖచ్చితంగా పాటించే మాట అయితే చెప్పడని, ఒకవేళ పాటించొద్దంటే ఈయనను మనం ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు దేవదోషణ చేస్తున్నాడని శిక్ష వేసి మనం సమాజ మందిరాలలో ఈయనని తీసుకెళ్ళిపోవచ్చు, సిలువ వేయించవచ్చు అని వాళ్ళు ఏదో కుట్రలు పన్నుతూ వారు యేసు ప్రభుకి విరుద్ధంగా చేస్తారు. అయితే వారు హృదయాంతరంగమని ఎరిగినటువంటి యేసు ప్రభు అప్పుడు ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా వెళ్లకుండా ధర్మశాస్త్రానికి లోబడి అక్కడ ఏదో ఒక విషయం చెప్తున్నాడు. ఇది ఏంటి సంఘటన అన్నిటినీ మీరు గుర్తుపెట్టుకుని ఒక విషయం నాకు చెప్పండి. ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు మరి అక్కడ స్త్రీ మాత్రమే కాదు కదా, పురుషుడు కూడా ఉండాలి. మనకి పురుషుడిని చంపాలని ఉందా, స్త్రీని చంపాలని ఉందా? బైబిల్లో స్త్రీనైనను పురుషుడినైనను చంపాలి. ఎందుకంటే మనకి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. 22 స్త్రీతో వ్యభిచరిస్తున్నటువంటి పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. ఇక్కడ స్త్రీ వచ్చింది కానీ ఎవరు రాలేదు? పురుషుడు రాలేదు. అంటే తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆ వ్యక్తి వాళ్ళవాడై ఉండొచ్చు, లేకపోతే అతను సమాజంలో పలుకుబడి ఉన్నవాడై ఉండొచ్చు, లేకపోతే ఈ సమాజ మందిరములోనికి తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శాస్త్రులు పరిచయులు వారికి బాగా కావలసిన వాడైనా అయి ఉండొచ్చు. అందుకని స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు, పురుషుణ్ణి మాత్రం తీసుకురాలేదు. ధర్మశాస్త్రపరంగా ఇద్దరు ఉండాలా వద్దా? ఇద్దరిని కొట్టి చంపాలి. అదొక రాంగ్. అయితే వాళ్ళు యేసు ప్రభువుని ఇరికించడానికి, యేసు ప్రభువుని దూషించటానికి, యేసు ప్రభువుని శిక్షించటానికి వాళ్ళు ఏం చేశారంటే ప్లానడ్ ప్రకారంగా స్త్రీని తీసుకుని వచ్చి ఈయన ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇప్పుడు మీరు అంటున్నారు అలా ప్రశ్న కరెక్టే, కానీ ప్రశ్నించేవాడు కరెక్ట్ కాదు అంటున్నారు. అంతేనా దాని అర్థం? ప్రశ్నించేవాడు కరెక్ట్ కాకపోయినా ప్రశ్నించే ప్రశ్న కరెక్ట్ అయినప్పుడు తప్పకుండా ప్రశ్నకు మనం ఏం చేయాలి? తప్పకుండా లోబడాలి. లోబడాలా వద్దా? ఒక్కొక్కసారి సాతానే మనకు బోధిస్తుంది. అది దేవుని మాట అయినప్పుడు మనం లోబడాలా వద్దా? లోబడాలి. సరే, ఇంతకీ యేసు ప్రభు దగ్గరికి ఆ ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో విందాం. అది జాగ్రత్తగా మీరు వినండి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏవేవో రాస్తున్నాడట. ఏమా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వచ్చిన వ్యక్తులు మంచోళ్ళా కాదా? మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, వచ్చిన వ్యక్తులు మంచి వాళ్ళ కాదా? ఏమా, మంచోళ్ళేనా చెడ్డోళ్ళా? ఏదో ఒకటి చెప్పండి, రైట్ ఆర్ రాంగ్. మనం నేర్చుకుంటున్నాం ఇందులో. మంచి అన్నా మిమ్మల్ని విడిచిపెట్టను, చెడన్నా విడిచిపెట్టను. మంచి అన్న దగ్గర ఏది మంచో, చెడన్న దగ్గర ఏది చెడో మరి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కదా. రెండు విషయాల్లోనూ నేర్పిస్తాను. అందుకని ఇప్పుడు మంచా చెడా? ప్రశ్నించేవారు మంచివారా చెడ్డవారా? ఏదో చెప్పండి తమ్ముడు, ఏదైతే ఏమైంది? మంచోడా చెడ్డోడా? చెడ్డోళ్ళా? ఎందుకని చెడ్డోడు అంటున్నారంటే యేసు ప్రభువుని ఇబ్బంది పెట్టాలని, యేసు ప్రభువుని శిక్షించాలని వాళ్ళు అడిగే ప్రశ్నలో కపటం ఉంది కనుక అక్కడ చెడ్డవారు అంటున్నారు. నేను అంటున్నాను, ఉదయకాలాన్నే ప్రభు సన్నిధికి వచ్చారు, దేవుని మాటలు వింటున్నారు. అసలు మొదలకి మీరైతే ఉదయకాలాన్న కూడా రాలేకపోతున్నారు. మీకంటే వాళ్ళు మంచోళ్ళు అంటాను. ఎప్పుడు ఏమంటారు మీరు? ఏమ్మా, వాళ్ళు గ్రంథంలో బైబిల్లో ఉన్న విషయాన్ని ఇది జరగట్లేదు అన్న విషయాన్ని చెప్తున్నారా వాళ్ళు? అప్పుడు గ్రంథాన్ని ఎరిగిన ప్రజలై ఉన్నారు, అంతే కదా. మొదలకి మిమ్మల్ని ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను, నా మాట విన్నారు. మళ్ళీ ఊర్లోకి ఎవరన్నా వచ్చి ఇంకొక మాట ఏదైనా చెప్పారనుకోండి, అంగి వేసుకుని మెడలో సిలువ వేసుకుని మీకు ఇంకొక మాట ఏదైనా చెప్పారనుకోండి, వెళ్తారా వెళ్ళరా? ఊరికే అడుగుతున్నాను, వెళ్తారా వెళ్ళరా? ఇందాక యాహాను పత్రికలో ఒక మాట చదివాం, 2వ యాహాను పత్రికలో ఒక మాట చదివాం. 4వ వచనం నుంచి చదువుతున్నప్పుడు మధ్యలో ఒక మాట వచ్చింది. ఆ మాట ఏంటంటే, ఎవడైనను ఏ బోధ, ఆ పైనే రాశారు, తండ్రి కుమారుని అంగీకరించువాడు ఎవడైనను, తండ్రిని కుమారుని అంగీకరించే బోధ తేకుండా మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు అని చెప్పాడు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మీరు ఏది చూడాలి? ఇప్పుడు కోటు చూడాలా, మెడలో ఉన్న సిలువ చూడాలా, లేకపోతే అతను చేస్తున్న పై రూపం ఏదైతే ఉంటుందో అది చూడాలా, లేకపోతే అతను చేస్తున్న క్రియ చూడాలా? ఇప్పుడు మీరు గమనించండి, ఇంటర్నేషనల్ తీవ్రవాదులు తప్పించుకోవడం కోసం పాస్టర్ డ్రెస్సులు వేసుకోవడం, ముస్లిమ్స్లు డ్రెస్ వేసుకోవడం, సాధువులు డ్రెస్ వేసుకోవడం. వాళ్ళు ఏం చేస్తారు? లోపలేమో కర్రలో ఆ పూసల్లో వజ్రాలు ఉంటాయి, కానీ అందులో ఏదో ఒక తపస్సు చేస్తున్నట్టుగా వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇప్పుడు తపస్సు చేస్తున్నాడా? అందులో ఉన్న వజ్రాలు పట్టుకెళ్తున్నాడా? వజ్రాలు పట్టుకెళ్తున్నాడు. నువ్వేం చూసి మోసపోతున్నావు? ఏం చూసి మోసపోతున్నావు? గెటప్ చూసావు, సెటప్ చూసావు, మోసపోతున్నావు. కంటెంట్ చూస్తా లేదు నువ్వు, కంటెంట్తో నీకు సంబంధం లేదు.
అసలు ఆలోచనే లేదు. నీకు పై రూపం కనపడితే చాలు మోసపోతూ ఉన్నాం. ఇక్కడేమంటున్నాడంటే, అతను వచ్చట తండ్రిని కుమారుని ఎరగలేనివాడు వచ్చి మీ ఇంటి చేర్చుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు చేర్చుకోవాలంటే తండ్రిని కుమారుని అతను ఎరిగాడో లేదో అన్నది ముందు నువ్వు గమనించాక ఇంటికి పిలవాలా, లేకపోతే ముందే పిలిచేస్తావా? ఏమ్మా, మరి మీకంటే ఇలా బెటరే కదా. వీళ్ళు మీకంటే ఉదయకాలాన్నే వచ్చారు. ఫస్ట్ అక్కడ మార్కులు వచ్చాయి. రెండవది గ్రంథములో ఉన్న విషయాన్ని అడుగుతున్నారు వాళ్ళు. అంటే గ్రంథాన్ని బాగా చదువుతుని ఉంటున్నారు. అయితే మరి వంకరతనం ఎక్కడొచ్చింది? యేసుప్రభుని ఇబ్బంది పెట్టాలని వంకరతనమని మీరు అంటున్నారు. అతన్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు వచ్చారని అంటున్నారు. నిజమే, ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. అంటే వీళ్ళు మంచోళ్ళు కాదా? మంచోళ్ళు కాదు. ఎందుకు కాదు? యేసు ప్రభువుని ఇబ్బంది పెడుతున్నారు, అంతేనా? మంచోళ్ళు అంటారా వినోద్? చెడ్డోడు ఎప్పుడు వెళ్ళవు? యేసుప్రభుని ఇబ్బంది పెడుతున్నారమ్మా. వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డోళ్ళనే మీకు అర్థమవుతుంది. నేనంటున్నాను వాళ్ళు చెడ్డవాళ్ళేమీ కాదు. యేసుప్రభుని మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే, వాళ్ళు నమ్మిన గ్రంథాన్ని గ్రంథములో ఉన్నట్టుగా ఆయన ప్రవర్తించట్లేదు. మరి ఎలాగ అంగీకరిస్తారు వాళ్ళు? ఎలా అంగీకరిస్తారు? నువ్వంటే ఎలాంటి వాడినైనా అంగీకరించేస్తున్నావు, ఎలాంటి వాడినైనా నువ్వు స్వాగతం పలుకుతున్నావు, ఎలాంటి బోధ అయినా వినేస్తున్నావు ఆ గెటప్ చూసి. కానీ వీళ్ళు అలా వినేవాళ్ళు కాదు. చెప్తుంటే ఇందులో చెప్తున్న విషయం అతనిలో ఉందో లేదో చూసుకున్నారు. వాళ్ళు వెనకాల తిరిగారు, పని పాటలు మానేశారు. ఎక్కడో పొలాలలో నడుచుకుంటూ వస్తుంటే పొలాల్లో ఏం పని వీళ్ళకి అంటే, ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్తున్నారు. ఒకసారేమో కరెక్ట్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారేమో కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే ఇది కరెక్టా, ఇది రైటా రాంగా అని కుటుంబాలను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి ఆయనతో పాటు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా తిరుగుతున్నారు వాళ్ళతో పాటు. ఇంతకీ దేనికోసం? వీడు తప్పుగా చెప్తున్నాడు, వీడిని ఎలాగోలాగా మనం ఇరికించాలి, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటూ ఏం చెప్తాడా అని చూస్తున్నారు మళ్ళీ. ఏమ్మా, నా మాట అర్థమవుతే మీకు చాలా ధన్యులు. మీరు ఇంకా చిన్న పాటలలాగా చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటే మీరు ఎప్పటికీ పరలోకం వెళ్ళరు. నేను చెప్తున్నాను, మీరు ధర్మశాస్త్ర సంబంధమైన బిడ్డలుగానే మిగిలిపోతారు. దేవుడంటే గౌరవం, మీకు దేవుని మందిరం అంటే గౌరవం, ఏమ్మా, దేవుని గ్రంథం అంటే మీకు గౌరవం. దేవుని పేరు ఎవరు చెప్పుకున్నా వాళ్ళకి మీరు వెంటనే లోబడిపోయేటువంటి ప్రేమ మీ దగ్గర ఉంది. కానీ మీరు ఎదగకపోతే మీరు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అందుకనే నా ప్రయత్నాన్ని నేను చెప్తున్నట్టు మీ మాటలను, మీ తండ్రిగా చెప్తున్నటువంటి మాటలను జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు ఏమ్మా పరిశీలన చేసుకుంటున్నారు, నిర్ధారణ చేసుకుంటున్నారు. అలా నిర్ధారణ చేసుకుని చూస్తూ ఏం చెప్తాడా అని చూస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఎందుకు అలా చూసుకోవాలి? ఈ గ్రంథాన్ని ఎవరైనా తేడా వస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు వాళ్ళు. అలాంటి పాపాత్ముడిని, అలా దేవుని యొక్క విషయాన్ని, దేవుడు చెప్పిన మాటను మార్చి చెప్తే పౌరుషం వచ్చేద్ది వాళ్ళకి. నీకంటే ఏ పౌరుషం లేదు. యేసుప్రభుని నడు రోడ్డు మీద నిలబెడుతున్నా, ఎవరో నిలబెడతలేదు, మనమే నిలబెడుతున్నా మనకి ఏ పౌరుషం రావట్లేదు. ఏమ్మా, మనమే వెళ్ళి కొంగు కాస్తున్నాం, మనమే వెళ్ళి అందులో ఉంటున్నాం. మనకి ఏ పౌరుషం లేదనుకోండి, అన్యజనులు ఎదుట మనం దేవుని యొక్క నామాన్ని మనమే దిగజారుస్తున్నాం. కాస్త సారా కోసం, కాస్త ఎలక్షన్ డబ్బుల కోసం, కాస్త చిన్న పదవుల కోసమే మన జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నాం. మనం పౌరుషం లేదు మనకి. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మరి తేడా వస్తే ఊరుకోర రాళ్ళతో కొట్టి చంపేటువంటి ఒక పౌరుషం కలిగినటువంటి వాళ్ళు. అందుకని గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నారు వాళ్ళు. ఏమ్మా, నా మాట జాగ్రత్తగా వినండి, ఫైనల్గా వినండి ఏం చెప్తాను. అప్పుడు ఇది విషయం అని తెలుసుకోండి. ఎక్కడ మాటలు అక్కడే నిలబడిపోయి ఈ లోపల మీరు అలాగ హైదరాబాద్ వెళ్ళారనుకోండి, ఇంక ఇదే పట్టుకుంటారు మీరు. ఓహో మంచోళ్ళేనంటని. ఎలా మంచోళ్ళో ఎలా చెడ్డోళ్ళో తెలియాలి మనకి. అప్పుడు కానీ మనకి విషయం తేలదు కదా. అందుకని
ఇప్పుడు వాళ్ళు పరిశీలన చేస్తున్నారు, ఏం చెప్తాడా యేసు ప్రభు అని. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇంతకీ యేసు ప్రభు ఎందుకు పొరపాటుగా కనబడుతున్నాడు అన్న విషయం మనం గమనించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వీళ్ళందరూ కూడా పాటిస్తున్నారు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దానిని స్థిరపరిచి వీళ్ళందరినీ క్రైస్తవులుగా మార్చాలి, వాగ్దాన పుత్రికలుగా మార్చాలి, వాగ్దానములోనికి నడిపించాలి, అంటే జీవములోనికి నడిపించాలి, క్రియారూపంలో కాదు అని ఆయన చూస్తున్నాడు. అంతే వీళ్ళేమనుకుంటున్నారంటే అలంకారప్రాయములోనే, చిన్నతనములోనే, చిన్న చిన్న క్రియల్లోనే ఉండిపోవాలనుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలు మార్చేస్తున్నట్టు కనపడుతున్నాయి, కానీ దీని యథార్థత చెప్తున్నాడు అన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎలా అంటే వాళ్ళు గొర్రెను కానీ మేకను కానీ తీసుకెళ్తున్నప్పుడు ఇది నేను బలులను అర్పణలను నేను కోరట్లేదు అన్న మాట కూడా వాళ్ళకి చెప్పే చేయించాడు. మెస్సీ వస్తాడని కూడా చెప్పారు. అయినను ఈయన మెస్సీగా వారు గమనించలేకపోతున్నారు, ఆ మార్పుని ఒప్పుకోలేకపోతున్నారు, ఆ సత్యంలోనికి రావడానికి కష్టపడిపోతున్నారు అన్నమాట. అందుకని మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు కొట్టేస్తున్నారేమోనని భయపడి వాళ్ళని చంపాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సరే, జాగ్రత్తగా వినండి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత యేసుప్రభు ఏమని చేస్తున్నాడంటే వాళ్ళ యొక్క పాపాలను ఏవేవో అక్కడ రాస్తూ ఉన్నాడట. రాస్తూ ఉంటే వీళ్ళందరూ వాటిని చూసి రాస్తూ ఒక మాట చెప్పాడు. ఏంటి చూడండి, పట్టు వదలట్లేదు, పట్టు వదలకుండా అడుగుతూ ఉన్నారు. తల ఎత్తు చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. ఏం చేయమన్నాడు? పాపము లేనివాడు రాయి వేయవచ్చు అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని సత్యములోనికి నడిపిస్తున్నాడు. చూసారా, ఒక్క మాటలో మొదటిది రెండవది. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదన్నారు మీరు కదా, మంచోళ్ళు కాదన్నారు. ఇప్పుడు ఏం చేశారో చూడండి, ఇప్పుడు ఏం చేశారో చూడండి. వ్రాయిచుండెను, వారు ఆ మాట విన్నారా లేకపోతే ఆయన రాసింది చూసారా? మరి సినిమాల్లో వాటిల్లోని ఏదో రాసేస్తున్నాడు రా మన గురించి, మన పాపం అంతా అక్కడ రాసేస్తున్నాడు అని పారిపోయినట్టుగా అలాగా ఒకటి మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ విన్నారా? ఆయన అన్నాడు, మీలో ఎవరికైతే పాపము లేదో ఆ పాపము లేని వాళ్ళు రాయి వేయవచ్చును అని చెప్పాడు. ఏమ్మా చెప్పగానే అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటకు వెళ్ళిరి. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. ఎందుకు కొట్టారు? వెళ్ళారని కొట్టారా? పాపం ఉందని కొట్టారా? దేనికి క్లారిటీ? పాపము ఎందుకు కొట్టారు అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ నోటంటే ఏదన్నా మాట వచ్చినా, మీ చేత్తో ఏదన్నా ఎవరైనా చెయ్యమన్నా, లేకపోతే మీరు ఏదన్నా చేస్తున్నా, లేదా ఏదన్నా ఒక మాట మీ నోటంట ఉచ్చరించినా దీని అర్థం ఏంటి అని తెలుసుకునే చేయండి. తెలియకుండా ఇది చేయమన్నాడు కాబట్టి చేసేయకూడదు. అలాగా అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మాట అన్నారు, మీరు ఆలోచించుకుని ఇది అది అలా అని నిదానించి మనం మాట్లాడాలి. కొట్టమన్నాడు, ఎందుకు కొట్టమన్నారు? పాస్టర్ గారు కొట్టమన్నారు, కొట్టేయండి రా కాదు, ఎందుకు కొట్టమన్నారు అని ఆలోచనలో కొట్టాలి. అందుకని ఇప్పుడు ఎందుకు కొట్టారని అడుగుతున్నాను. కొట్టమన్నాను రైటే, నేను కొట్టమనడానికి ఒక ఆధారం ఉందా నాకు? మీరెందుకు కొట్టారన్నది మీకు ఆధారం ఉందా? ఆధారపడితే చెప్పండి. వారి పాపము వారు ఒప్పుకొని తెలుసుకున్నారమ్మా. అందుకని అక్కడి నుంచి నాలో పాపం ఉంది అని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు వారు పాపపు స్థితిని బ్రతుకును యేసు ప్రభు చూపిస్తే
వారు తెలుసుకుని ఈ రాయ వేయడానికి నాకు అర్హత లేదు అనుకుని వాళ్ళు బయటికి పోయారు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఏమ్మా ఇప్పుడు మీరేం చేస్తున్నారో ఆలోచిద్దాం. ఇప్పుడు మన ఊర్లో ఏ ఇంట్లో గొడవ లేదు చెప్పండి. మన ఊర్లో మా ఇంట్లో ఏ గొడవ లేదండి, పోనీ పక్కింటి వాళ్ళతో గొడవ లేదు వదిలేద్దాం. ఇంట్లో గొడవ లేదన్న వాళ్ళు చెప్పండి. ఇంట్లో గొడవ ఉంది, పక్కింటి వాళ్ళతో గొడవ ఉంది, ఊరోళ్ళతో గొడవ ఉంది, నువ్వు ఆఖరికి ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక గొడవ నీకు ఉంది. ఉందా లేదా? ఉందా లేదంటారా చెప్పండి. నాకు తెలియకపోతే నన్ను సరిచేయండి, లేకపోతే నేను చెప్పినట్టు మీరు సరి చేసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే సరి చేసుకోవడం అనేదే దిద్దుబాటే మనందరికీ సరి అయినటువంటి దేవుడు చెప్పిన చిత్తం. ఇప్పుడు ఎందుకు నువ్వు ఎదుటి వ్యక్తి మీద జగడమాడుతున్నావు? నీ రీజన్ ఏంటి? ఏ వ్యక్తి అయినా ఇంకొకరి మీద జగడమాడుతున్నాడు, ఏ వ్యక్తి అయినా ఇంకొకరి మీద విరోధంగా ఉన్నాడంటే నీ మనస్సులో నీకు కలిగి ఉన్నది ఏది? ఏదో ఒక విషయం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొకరి మీద నువ్వు జగడమాడావు అంటే వాళ్ళు ఏదన్నా నీ విషయంలో తప్పు చేశారనే కదా నీ ఉద్దేశం. నీకు మంచి చేస్తే జగడమాడతావా? ఆడవు కదా. నీకేదన్నా చెడ్డ చేశారు, నీకేదన్నా ఒక నష్టం చేశారు, నీకేదన్నా ఒక ఇబ్బంది పెట్టారు అన్న విషయం నీకు ఎరుగుదువు కనుక నువ్వు తిడతావు. తిట్టడము నువ్వు దుర్మార్గురాలువనో, నువ్వు చేసుకున్న పాపాలను బట్టి నువ్వు నాశనం అవుతావనో, నీకు ఎన్నో శాపాలు రావాలనో, నీ జీవితం ఏదో అయిపోవాలనో, అలాగే అయిపోవాలనో మనం ఎదుటి వ్యక్తిని మనం దూషించినప్పుడు నీ దూషణకు కారణం ఏంటి అంటే అతను తప్పు చేశాడనే. ఒక్కసారి ఆయనను తిట్టేటప్పుడు లేక అతన్ని తిట్టేటప్పుడు, ఎదుటి వాళ్ళతో నువ్వు గొడవ పడేటప్పుడు నీవెవరివి? ఇప్పుడు నీవెవరివి? వాళ్ళు చేత్తో రాయి పట్టుకుని ఉన్నారు, ఆమె తప్పు చేసిందని రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేనెవరిని అని ఆలోచించుకున్నప్పుడు ఈ రాయి వేయడానికి నాకు అర్హత లేదు, రాయి వేయడానికి అర్హత నాకు లేదు అన్నారు. ఇప్పుడు మనం ఎదుటివాడితో గొడవ పడడం తప్ప రైటా? తప్పన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి అమ్మా. తప్పంటే తప్పేనా అంటున్నారా? పోనీ రైట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇదేంటిది? రైట్ అన్నా ఎత్తాలి, రాంగ్ అన్నా ఎత్తాలి కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళతో జగడమాడడం రైటా రాంగ్ అంటారా? చెప్పండి. పోనీ అఫీషియల్గా డిక్లేర్ చేద్దాం గొడవలకి. రాంగేనా? తప్పేనమ్మా? తప్పు చేస్తున్నామని అలా చేతులు ఎత్తాను. ఇదేంటమ్మా మనం చేస్తున్నది? రైటా రాంగ్? జగడం పెట్టుకోవడం అనేది రైటా రాంగా? రాంగ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మీకు తెలియడం కోసం అంతే. చేతులు ఎత్తుతలేదంటే మీరు అసలు చేతులు ఎత్తండి. ఇది రాంగ్ అన్నవాళ్ళు నేనేమంటానంటే రైట్ అంటాను. చెప్పండి, రైట్ అంటాను. నా ఆధారం నాకుంది. సరే, రైట్ అంటాను కదా. ఇప్పుడు తప్పు చేసిన వాడి మీద గొడవ, అంతే కదా విషయం. తప్పు అని నీకు తోసింది, అందుకని జగడం పెట్టావు. ఆవిడికి తప్పని తోసింది, నువ్వు నీ మీద జగడం పెట్టింది. ఇంట్లో భార్యకి భర్త తప్పుగా కనిపించాడు, భర్తకి భార్య తప్పుగా కనిపించింది, అందుకని వాళ్ళిద్దరి మధ్యన రగులుతుంది కదా. నేనేమంటానంటే ఇప్పుడు జగడం పెట్టుకోవడం అనేది ఒక విషయంలో అది రైట్ అని నేను అంటాను. ఎలాగంటే 127వ కీర్తన 127వ కీర్తనలో అక్కడ ఒక విషయం లాస్ట్ వచనాల్లో ఒక మాట చూడండి. ధన్యులు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో ఏం చేస్తారట? పైగా మీకన్నా సిగ్గుందా? జగడాలు పెట్టుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో నిజంగా సిగ్గుపడతారా ఈ మాట్లాడడానికి? మీరు సిగ్గుదిలేస్తారా? ఎన్ని మాట్లాంటారో తెలుసా? అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి నా చెవుల్లో పడతాయి. అప్పుడు
బాబోయ్ అని నాకే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఇంకా ఏం మాట్లాడుతున్నావో నోటికి తెలియదు, ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ ఉంటావు. ఆ బూతులు మాట్లాడుతున్నప్పుడు కనీసం నీకన్నా సిగ్గేస్తుందా అంటే సిగ్గు వేయదు. ఇక్కడ కూడా వీళ్ళకి సిగ్గు లేదంట. ఎవరికి? గుమ్మములో నుంచుని. మీరు ఎక్కడి నుంచి ఉంటారు? మీ వాకట్లోనో ఏమ్మా, మీ వాకట్లోనో లేకపోతే గుమ్మాల్లోనో ఇంట్లో పనులు చేసుకుంటేనేనా మొదలెడతారు? చెప్పండి అమ్మా. మనం ఈ రోజుతో క్లీన్ అయిపోవాలి, ఈ రోజుతో మనం శుద్ధి అయిపోవాలి, ఈ రోజుతో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసిపోవాలి. అందుకని జాగ్రత్తగా ఎవరో తప్పు చేశారని బట్టలు ఉతుక్కుంటూ మొదలెడతావు, ఇంట్లో గుమ్మంలో మొదలెడతావు, వంట చేసుకుంటూ మొదలెడతావు, మొత్తం నీ దడి చుట్టూ తిరుగుతావు, మొత్తం నీ ఇష్టానుసారంగా సిగ్గు విడిచి ఎన్ని మాటలు అన్నాలో అన్ని మాటలు మాట్లాడతావు. ఎవడు వింటున్నాడో, ఊర్లోకి ఎవడొచ్చాడో, ఆడు అన్యుడు వచ్చాడా, ఈడొచ్చాడా, వాడొచ్చాడా, సీట్లోటి లేదు, ఏమీ లేదు. ఇంకా ఏమ్మా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఆ మాట్లాడినప్పుడు సిగ్గు మర్చిపోతావు. సిగ్గు అనేది ఉండదా? సిగ్గు అనేది అంటే మాటకి నీకు అర్థం తెలిస్తే, పక్కనున్న వాళ్ళకి తాత్పర్యాలు తెలిస్తే మాకు సిగ్గేస్తుంది, కానీ తిట్టేటువంటి వారికి మాత్రం ఏ విధమైన సిగ్గు లేదు. ఇందులో ఎవరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అందరం అదే. అందరికీ బూతులు వచ్చి ఇక్కడ అందరూ ఆ గ్రంథాన్ని ముందు బాగా పఠించి ఆ గ్రంథాన్ని నేర్చుకున్న తర్వాతే ఈ గ్రంథాన్ని పఠిస్తున్నాం మనం. కానీ ఆ గ్రంథం మనకు బాగా తెలుసు. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరన్నా బూత్ తిట్టనే దాని అర్థం, తాత్పర్యం, భావం అన్నీ తెలుసు. తెలియదంటారా? అయ్యో బూత్ అంటే ఏంటన్నయ్య అంటావు తమ్ముడు నువ్వు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నీ తెలుసు అందరికీ. అందుకని బూతు మాట్లాడితే ఇది బూతు అని చెప్తున్నాం, దాంట్లో నిష్ణాతులు అవుతున్నాం, దాంట్లో సిగ్గు విడిచేసాం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారట? సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదన చేస్తున్నారట. వాదన అంటే ఏంటి? ఇప్పుడు మీరు వాదించటమేనా? అక్కడ ఆవిడ వాదిస్తుంది, లాయరు. ఇక్కడ నువ్వు లాయర్వి. ఆర్డర్ అని జడ్జిలు మధ్యలో జడ్జిలు వస్తూ ఉంటారు పెద్దోళ్ళు. అమ్మా నీది తప్పు, ఆగు, నీది రైట్, ఆగు అంటూ ఉంటాను. ఎందుకని? జడ్జిలు ఉంటారు, వాళ్ళేమో ఎవరాళ్ళు? పెద్దలు, ఇరుగు పొరుగు వారు. ఇంట్లో వాళ్ళు దెబ్బలాడినప్పుడు నువ్వు పెద్ద మనిషివి, అసలు నువ్వే అందులో దెబ్బలాటలోకి వెళ్తే ఇంకొకటి పెద్ద మనిషి. ఒకసారి నువ్వు పెద్ద మనిషివి, ఒకసారి నువ్వే వాదిస్తూ ఉంటావు. ఇలా మన గ్రామంలో మనమే ఒకరి ఎడల ఒకరు వాదించుకుంటూ గొడవలు పెట్టుకుంటూ, ఏ వీధి చూసినా డిజిటల్ సిస్టంతో చక్కగా ఏదో ఒక మూల, ఏదో ఒక సౌండ్ సిస్టమ్. ఏమ్మా, వాళ్ళకి అప్పుడప్పుడు జాతరలు, మనకి ఎప్పుడు చూసినా జాతరలతో సంతోషంగా వీధులన్నీ కలకల్లాడుతూ. ఏమ్మా, మేమున్నాం. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, పండగ లేదు, పబ్బం లేదు, జనవరి 1 అసలే లేదు. మా జీవితాలలో ఈ సౌండ్ సిస్టమ్, స్పీకర్స్ ఏమ్మా ఎప్పుడూ మోగుతూనే ఉంటాయి అని మనం ఎంతో సంతోషిస్తూ సిగ్గుపడకుండా వెళ్తూ చక్కగా మనం మరలా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను ఈ రోజున వీధిలో గడగడలాడించాను, నీ దగ్గరికి వచ్చాను, మరలా ప్రార్థనతో గడగడలాడిస్తూ ఉన్నానని అలా మనం భక్తి సరిపెట్టుకుంటూ మనం అలా ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది న్యాయంగా మనకి తోస్తుంది. ఇది చాలా భయంకరం. ఒకవేళ ఇది నేను ఎవరినైనా విమర్శిస్తున్నాను అనుకుంటే పొరపాటే. సరి చేసుకుందాం. మీరైనా నేనైనా ఎవరమైనా దేవునికి ఇష్టంగా బ్రతకడంలో, దేవుని జ్ఞానంలో బ్రతకడంలో కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు రైట్ అంటారా, రాంగ్ అంటారా? చూసారా, మీరు రైటో రాంగో ఏదో చెప్పని కారణంగా ఎన్నో విషయాలు మీరు నా చేత చెప్పిస్తున్నారు. యాక్చువల్గా ఇవన్నీ నేను చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఇంతకీ వాదించేవాడు రైటా కాదా? దెబ్బలాడినవాడు, జగడములు పెట్టుకుంటున్న వాళ్ళు, ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వీళ్ళందరూ ఒకరికొకరు జగడాలు పెట్టుకోవడం అనేది రైటా రాంగా? చెప్పేయండి అంటారా? సరే, నేనేమంటున్నానంటే, ఇప్పుడు విషయం ఎక్కడికి వచ్చాం మనం? రాళ్ళు తీసుకుని వచ్చారు ఎవరిని కొట్టడానికి?
ఆగండి, కొట్టే ముందు ఒక్క నిమిషం. మీలో ఎవరికి పాపము లేదో వారు 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 రాయి వేసి ఆమెను కొట్టండి అని చెప్పాడు. ఓకే, కొట్టే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు జగడమాడే అవకాశం ఉందా లేదా? ఉందా ఏమ్మా? ఉందా లేదా? ఉందా లేదా? జగడం అంటే ఏంటి? వాదన. అక్కడ నువ్వు బూతులు మాట్లాడటం అనేది కాదు విషయం. ఒకడు తప్పు చేస్తున్నాడు, నీ ఎదురింటివాడు. ఇప్పుడు వాడిని సరిచేయాల్సిన బాధ్యత ఉందా లేదా? వాదించాల్సిన అవసరం ఉందా లేదా? అలా వదిలేస్తావా? వదిలేస్తే వాడు ఎప్పటికి తెలుసుకుంటాడు. అందుకని వాదించటం అనేది ఉంది. అయితే వాదించటం అనేది నీ బూతులతో వాదిస్తున్నావు. పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, బూతులైనను మీరు ఉచ్చరింపవద్దు అని బైబిల్ మనకి చెప్తుంది. కాబట్టి బూతు లేకుండా వాదించు. ఒకడిని రక్షించడానికి వాదించు, ఒకడిని కాపాడడానికి వాదించు, వాడిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేయడానికి వాదించు. అంతే తప్ప బూతులతోనూ దేవుడు చెప్పని దేవునికి విరుద్ధమైన దానితోనూ వాదించడానికి వీలేమీ లేదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడూ రాయేసేవాడే. నా మీద నువ్వు రాయేస్తున్నావు, నీ మీద నేను రాయేస్తున్నాను, నీ మీద నువ్వు, నీ మీద నేను, అందరూ రాళ్ళు వేసుకునే వాళ్ళే. ఏమన్నా రాళ్ళు వేస్తున్నారా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళు వేసుకునే వాళ్ళే, ఒకళ్ళ మీద ఒకరు. ఒరే ఆ పాప ఏదోనంట, అందరూ రాళ్ళు వేసి వాళ్ళే ఊర్లో. ఒక్కడ కూడా రాయి కింద పెట్టలేడు. నోటికి తోసింది ఇష్టానుసారమైనటువంటి రాళ్ళు ఒక బిడ్డ మీద వేస్తూ ఉంటారు. వేస్తారా వేరా? ఇక్కడ మీరు ఇలాగే ఆలోచించుకోండి 2 నిమిషాలు. మీరు ఎంతమంది మీద ఎన్ని రాళ్ళు వేసి ఉంటారు ఇప్పటి వరకు? ఎంతమంది గురించి చెడుగా మాట్లాడుకుని ఉంటారు? ఎంతమంది గురించి ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు మీ జీవితకాలంలో? ఎన్ని రాళ్ళేసి ఎంతమందిని చంపి ఉంటారు మీరు? చెప్పండి. వాళ్ళు చెడ్డోళ్ళు అంటున్నారా మీరు? మనం మంచోళ్ళమా? ఉదయకాలాన్న దేవుని ఆరాధించడానికి ఫెయిల్ అయ్యాం. దేవుని మందిరములో బోధించుతూ ఉంటుంటే దేవుని మాటలు వినట్లేదు. పైగా యేసు ప్రభువు చెప్పిన మాటకు రాయి వేయకుండా ధర్మశాస్త్రము రాయి వేయమని చెప్పిన పాపమున్న కారణంగా రాయి వేయలేదే. ఇప్పుడు వాళ్ళ మంచోళ్ళు మనమా? ఎదుటి వ్యక్తి మీద ఎప్పుడు ఏదో ఒక నింద, ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఏదో ఒక మాట, ఏదో ఒక దూషణ ప్రతి క్షణం జరుగుతుందండి మనలలో. జరుగుతుందా లేదా? చెడ్డోడా మంచోడా పక్కనట్టండి కాసేపు. రాయి వేస్తున్నావా వేయవా? రాళ్ళు వేస్తున్నావా వేయట్లేదా? అందరి మీద రాళ్ళు వేస్తున్నారు. ఒకడిని బ్రతకనిస్తున్నారండి ఈ ఊర్లో? ఒకడిని బ్రతకనిస్తున్నారా? వాడు మొండికెత్తి బ్రతుకుతున్నాడు కాబట్టి. కానీ మీరు అన్న మాటలకు ఎప్పుడూ పోవాలి. నిజంగా పౌరుషం కలిగిన వాళ్ళైతే ఒకప్పుడైతే పరువు, ప్రతిష్ట, మాట పడాలని తలదించుకోవడం ఇవన్నీ నేర్పించుంటే ఏమ్మా ఎప్పుడూ మన అందరం చచ్చిపోవాలి వీళ్ళు వేసిన రాళ్ళకి. అవునంటారా కాదంటారా? ఎన్ని నిందలే వేస్తారండి ఊర్లో మరీ దారుణం. ఒక పైపు దగ్గర నిందలు, ఒక ఊర్లో నిందలు, కుటుంబాల్లో నిందలు, అన్నీ నిందలే. రాళ్ళు వేసి చంపేస్తున్నారు మనిషిని పట్టుకొని. రాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు రాళ్ళు వేయడం తప్ప రైటా? ఏమ్మా? రాయ వెయ్యి ఎప్పుడు అమ్మా? రాయి వెయ్యి. నీలో ఆ రాయి వేసే అర్హత నీ మీద ఉన్నప్పుడే కాదా? చూద్దాం. రాళ్ళు వేస్తున్నప్పుడు రాయి పట్టుకున్నారు చేత్తో. నీవు పాపాత్ముడువు కాకపోతే, నీవు ఒక వ్యక్తి మీద ఒకటిని నిందిస్తే, ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి అందరూ. మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడదు. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని సంగమా. ఈ రోజున మనలో ఉన్న అంధకారం చచ్చిపోవాలి, మనలో ఉండే సాతాను శక్తులు నశించిపోవాలి, మనలో ఉండేటువంటి అజ్ఞానము నశించాలి.
దేవుని జ్ఞానం రావాలి. ఇంతకీ తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా? ఏమ్మా, తీర్చాలా తీర్చకూడదా? అమ్మా, తీర్చొచ్చు. మరి చదివింది ఏం చదివారు? చదివిన భాగంలో తీర్పు తీర్చొచ్చా వద్దా? మన ఊరిలో మీరందరూ ఒక మెట్టి మీద కూర్చున్నా, ఒక జగడం ఆడుతున్నా, ఒక కార్యక్రమం చేస్తున్నా, ఈవెన్ పెద్దలైనా తీర్పులు తీరుస్తున్నారా లేదా? తీర్పు తీరుస్తున్నారా? తీర్పు తీర్చొద్దు అంటున్నాడు బైబిల్లో. తీర్పు తీర్చొద్దు అంటున్నాడమ్మా. ఎవరు? చదవండి. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏ వ్యక్తికైనా మనం తీర్పు తీర్చామంటే ఆ తీర్పు నువ్వు నిన్ను తీర్చుకుంటున్నట్టు. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా ఇంకొకడికి తీర్పు తీర్చావా, ఆ తీర్పు నిన్ను నువ్వు తీర్చుకుంటున్నట్టు. గుర్తుపెట్టుకో. అసలు తీర్పు తీర్చడమే మానేసావనుకో, తీర్పు తీర్చడమే మానేసావనుకో, నీకు అసలు తీర్పే లేదట. ఇప్పుడు ఏం చేద్దాం? చాలామంది, అందులోకి పెద్దలకి నేను చెప్తున్న విషయం ఇది. మీరు ఎక్కడైనా సరే నలుగురిలో తీర్పు తీర్చాల్సి వస్తే చెప్తున్న విషయం ఇది. ఏ విషయం అయితే మీరు తీర్పు తీరుస్తున్నారో గుర్తుపెట్టుకోండి, అదే తీర్పు నన్ను నేను తీర్చుకుంటున్నాను. అంటే దేవుని ఎదుట ఒక వ్యక్తిని నువ్వు దోషి అని చెప్పావో, ఏ విషయమైతే వాడిని దోషి అని నువ్వు చూపించావో, అదే విషయంలో నిన్ను నువ్వు దోషిగా చూపించుకుంటున్నావు. అందుకని ఎవడో చర్చ ఎక్కకండి. ఎక్కడా కూడా జడ్జిమెంట్లోకి రాకూడదు. పెద్దోళ్ళు రాకూడదు అసలు. చాలా తీర్పులు జరుగుతున్నాయని విన్నాను ఈ ఊరిలో. పెద్దలుగా వెళ్ళి కూర్చుని మంచి చెడ్డ చెప్తూ ఉంటారు. చెప్పొచ్చే చెప్పకూడదు? ఇప్పుడు పాపం ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాను నేను. చెప్పొచ్చే చెప్పకూడదా? ఫర్ ఎగ్జాంపుల్, భార్య భర్త ఇద్దరు దెబ్బలాడుకున్నారు. ఆమె ఏమో చెమ్ముతో కొట్టింది, ఈయనేమో కర్రతో కొట్టాడు. ఇద్దరు కలిసి బోన్లో నిలబడ్డారు. ఏమ్మా, తీర్పు తీర్చడానికి జయరాజు గారు కూర్చున్నారు అనుకోండి, ఊరికే సరదాగా. ఈ గ్రామ పెద్దలు ఎవరో మొత్తాన్ని కూర్చున్నారు. ఎవరక్కడ అనగానే ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఏంటి జరిగింది అన్నారు. జరిగింది అనగానే, నేనండి వంట చేసుకుంటున్నానండి. వంట చేసుకుని అలాగ నేను వెనక్కి తిరిగి ఉన్నానండి, కర్రెచ్చి కొట్టేయాడండి. అంటే, యారా వంట చేసుకున్న ఆవిడనే కొడతావా అని అడిగారు. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నేను చెప్పానండి 6 గంటలకు అలాగా వంట చేసి, నేను ఎక్కడికో పని ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, చేలో పని చేసుకుని వచ్చాను. నేను వచ్చేసరికి వంట చేసి, నేను ఏమాత్రం లేట్ చేసినా సరే తినకుండా వెళ్ళాల్సి వస్తుంది అని 6 గంటలకని చెప్పి నేను 8 గంటలకు వచ్చానండి. అప్పటికి ఎసరు గడిగిందండి. ఏం చేయను? ఎందుకు నువ్వు ఎసరు గడిగావు? అప్పుడు 6 గంటలకు వండాలి కదా అన్నారు పెద్ద. అప్పుడు రెండిట్లో తీర్పు తీరుతాడు. అప్పుడు పక్కనున్న పెద్దను అడుగుతున్నామంటే ఏం చేద్దాం? ఆడు మనలో మనతోనే తిరుగుతున్నాడు కుర్రాడు. ఆవిడేమో మరి వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారో చూస్తారు. ముందు ఎవరైనా తీర్పు తీర్చేటప్పుడు మంచి చెడ్డ వెనకాల చూసుకుంటారు, వాళ్ళకి సంబంధించి చూస్తారు, లోకానుసారంగా ఆలోచిస్తే. లేదంటే ఇంకా గొడవ అయిపోద్ది. నువ్వు తీర్పు తీర్తావు, నువ్వు వాడవరా, నా ఇష్టం అంటాడు. చాలామంది తీర్పు తీర్చిన తర్వాత కట్నం ఏం చేస్తావు చేసుకో అంటూ ఉంటారు కొంతమంది. మా ఊరిలో ఒక చోట నేను చూసిన సంగతి. మామూలు పేదోడు ఉంటాడు కదా, పేదోడిని తీసుకొచ్చేసి, ఎరా డబ్బులు ఎందుకు కట్టలేదు నువ్వు అని అడిగితే, కట్టడానికి లేవు బాబు, రేపు ఎల్లుండో కట్టేస్తాను అంటున్నాడు అతను. కట్టేస్తే కుదరదు. ఇక్కడ ఎప్పుడో కడతానంటే ఎలా కుదురుతుందిరా, ఇప్పుడే కట్టాలి అన్నారు. బాబు నా దగ్గర ఏమీ లేవు అంటే, అప్పటి వరకు ఆ స్తంభానికి కట్టారండి. స్తంభానికి కట్టేశారు. తెచ్చాకే విడిపించుకోవాలి అన్నారు. బాబు మా ఇంట్లో ఏమీ లేవు, బిందులు ఉన్నాయి, ఈ కంచు బిందులు ఉన్నాయి 3 అంటే 3 బిందులు పట్టరా అని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు 3 బిందులు 4 బిందులు అక్కడ పెడితే, ఆ బిందులు అక్కడ పెట్టి, ఆ బిందులు మళ్ళీ పాట పెట్టుకుని వాళ్ళు ఎవరో తీసుకుని ఇతను విడుదల చేశారు. అప్పుడు ఊరిలో ఒకడు ఉన్నాడు అనమాట, ఇద్దరిని చంపాడు. ఇద్దరిని చంపి సెంట్రల్ జైలు చేసి వచ్చాడనమాట. మాట్లాడితే కత్తికర్రట్టు తిరుగుతున్నాడు.
కత్తికర అట్టు తిరగడితే తిరిగాడు. ఎవరు భోజనం పెట్టట్లేదో వాళ్ళను రౌండ్ వేస్తున్నాడు. ఏమ్మా అప్పుడు వాళ్ళు వచ్చి పెద్దల దగ్గర చెప్తే పిలిచే దమ్మున్నవాడు ఎవడన్నాడు? ఇప్పుడు పిల్లండి నువ్వు పిలు వస్తాడేంటి? ఎవడో పిల్లలేదు. తెల్లవారులు అక్కడే కూర్చున్నారా అని పిలిచి మనగాడు లేడు. మేమేమో చిన్నవాళ్ళం అనమాట. చిన్నవాళ్ళమి పిలుస్తాడేమో, ఎవరు పిలిస్తే ఎవడికి పగిలిపోద్దేమో, ఎవడికి తల పగిలిపోద్దేమో మేము సీన్ చూస్తాక మేము చూస్తున్నాం. అసలు పిలిచేవాడే లేడు. మళ్ళీ తెల్లారిన తర్వాత ఒక సిగరెట్ అంటించుకుని వీధిలో కత్తికర వేసి తిరుగుతున్నాడు. నమస్కారం మేడం. నమస్తే సార్. మా ఇంటికాడ భోజనం ఈరోజు మీకు రెడీ అన్నారనమాట. కుదురుతుందా న్యాయం కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఈ లోకములో ఆఖరికి లోకములో ఉండేటువంటి తీర్పులన్నీ కూడా కాస్తో కోస్తో కొత్త అటో కొత్త ఇటో జరుగుతాయి. ఎంత జాగ్రత్తగా చేసినా, మంచే చేయాలనుకున్నా తీర్పు దగ్గరికి వచ్చేసరికి తేడా జరుగుద్ది. ఇప్పుడు తేడా చేసావా, నువ్వు ఎందులోకి వెళ్తున్నావు? ఇప్పుడు దేవుని బోన్లోకి వెళ్తున్నావు అన్నమాట. ఈ తీర్పు ఇంకా తిరిగి ఉండదు ఇంకా. అందుకని ఎవ్వరూ ఎవరికి తీర్పు తీర్చకండి. దేంతో తీర్చొద్దు అంటున్నాను? లోక జ్ఞానముతో తీర్పు తీర్చావా, అదే తీర్పు నీకు కూడా వర్తిస్తుంది. అందుకని ఒక వ్యక్తిని, ఒక పాపని, ఒక కుటుంబాన్ని, ఎవరినైనా నువ్వు నిందించావంటే ఆ నిందకి ఏ శిక్ష అయితే నువ్వు విధించావో, ఏదైతే నువ్వు విధించావో అదే శిక్ష నీకు కూడా వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు పెద్దల దగ్గర నుంచి ఇంట్లోకి వచ్చింది, ఇంట్లో నుంచి ఊర్లోకి వచ్చింది. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు తీర్పులు తీర్చటమే, చిన్నపిల్లలతో సహా. చిన్నపిల్లాడు అంటాడు, అమ్మా అన్నయ్య చేశాడు కొట్టేయి అని. చిన్న కుర్రోడు ఇంకొక కుర్రోడు మీద తీర్పు తీరుస్తూ ఉంటాడు. వీడు తప్పు చేశాడు అంటాడు, వీడు అబద్ధమాడాడు అంటాడు, వీడు మోసం చేశాడు అంటాడు. అందరూ తీర్పు తీర్చేవాళ్ళే. చిన్నపిల్ల మొదలుకుని పెద్ద పిల్లల వరకు అందరూ ఈ ఊరిలో తీర్పులు తీర్చేవారే కనపడుతున్నారు. తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా చెప్పండి? తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా? నాకు తెల్లారి ఇలా ఉంది, చెప్పండి అమ్మా. తీర్చొచ్చా తీర్చకూడదు? అప్పుడు అమ్మా తీర్చకూడదు. నేను అంటున్నాను తీర్చొచ్చు అని. చూసారా ఎలాగ చెప్తున్నానో? జాగ్రత్తగా వినండి. తీర్చొచ్చు అన్న దమ్ము ఎలాగించి వచ్చిందో, తీర్చకూడదు అన్న దమ్ము ఎలాగ వచ్చిందో మీరు ఆలోచన చేయండి. అలా ఎదగాలి మీరు. ఒక వ్యక్తి సిలువ వేసుకుని అంగీ కట్టుకుని నేను మంచి మాటలు మాట్లాడుతూ నీ దగ్గరికి వచ్చినంత మాత్రాన అతను సేవకుడు కాదు. గుర్తుపెట్టుకోండి. తండ్రిని కుమారుని ఎరిగితే తప్ప అతను సేవకుడు కాదు. అంతేకాదు అతనికి మీరు శుభమని చెప్పొద్దు, మీ ఇంటికి ఒక పిలవద్దు. ఎందుకంటే అతని దోషములతో మీరు కూడా పాలివారు అవుతున్నారని చెప్తున్నాడు. ఎంత జాగ్రత్తగా మీరు వెళ్ళాలో చూడండి. దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. సరే, నేను సింపుల్గా మీకు తెలియజేస్తూ ఉన్నాను. తీర్పు తీర్చొచ్చా అంటే తీర్పు తీర్చాలి మనిషి. తప్పకుండా తీర్పు తీర్చాలి. ఎప్పుడో తెలుసా? ఇప్పుడు వాళ్ళ చేత్తో రాయి పట్టుకున్నారు తీర్పు తీర్చడానికి. రాయి పట్టుకున్నారు చేత్తో. కానీ వేయండి అన్నాడా వద్దన్నాడా? తీర్పు తీర్చండి అందరూనే. కానీ తీర్చే ముందు ఒక మాట, మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు తీర్చండి అన్నాడు. ఇప్పుడు తీర్చమనా తీర్చొద్దనా? తీర్చు. ఎప్పుడు? నువ్వు తిట్టంటే బూతులు కాదు నా ఉద్దేశం. బూతు మాట్లాడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎదుటివాడిని మనం చెప్పాలా వద్దా? సరిగా కూర్చోలేదు తమ్ముడు, కూర్చో చెప్పాలి. కూర్చొని చెప్పకపోతే ఖాళీ రోజున అక్కడ చెప్పాడు, రేపు పొద్దున్న ఇవి గ్రిల్స్ మీద పెడతాడు, రేపు పొద్దున్న ఇక్కడ పెడతాడు, రేపు పొద్దున్న నా మీద పెడతాడు పెట్టడా? అందుకని చేసేది తప్పది. గ్రంథము చెప్తుంది నువ్వు చేసేది పొరపాటు అని వెంటనే తీర్పు తీర్చాలి. ఎప్పుడైనా నేను కాల్ చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆడికి నేను గద్దించిన కారణంగా నేనేం చేయాలి? ఇప్పుడు నేను నోరు మూసుకుని ఆడికి ఏ తీర్పు తీర్చానో ఆ తీర్పు నేను రాసుకుని, ఆ తీర్పు నా మీదకి రాకుండా ఉండి నిమిత్తమై నేను కాలు చాపకుండా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరు తీర్పు తీర్చినా తీర్చండి, కానీ ఆ తప్పు నువ్వు చేయని వాడివై ఉండాలి.
అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి బైబిల్ విషయంలో. అందుకని తీర్పు తీర్చేవాడు దేనిని బట్టి తీర్చాలి? దేనిని బట్టి తీర్చాలి. గుర్తుపెట్టుకోండి. తీర్పు తీర్చలేదు అనుకుందాం, ఒకవేళ ఎందుకు వచ్చిన గొడవ, తీర్పు తీరితే నా మీదకి వచ్చేలా ఉంది, దేవుడు నన్ను శపిస్తాడేమో, దేవుడు నన్ను మళ్ళీ నాకు ఈ తీర్పు నా మీదకి వస్తుందేమో అనుకుంటున్నారేమో. అప్పుడు ఇంకా వస్తుంది. అంటే నువ్వు తీర్పు తీర్చట్లేదంటే దాని అర్థం ఏది? నేను పాపంలోనే ఉన్నానని అర్థం. నేను ఏ విషయానికి పనికిరానని అర్థం. నేను ఏ విషయానికి తగను అని అర్థం. నేను అధో పాతాళములో పాపంలోనే ఉన్నానని అర్థం. అందుకని నోరు మూసుకోవడానికి కుదరదు. అందుకనే 127 ఇప్పుడు అందరూ రాళ్ళేసి వాళ్ళేనేమో ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారా లేదా? రాళ్ళు వేయడం అంటే ఏంటి? ఇక్కడ రే పలానోడు తప్పు చేశాడు రా, ఆడిదిరా ఆడిదిరా ఆడలాగరా ఆడెలాగరా వాడెలాగరా అని మాట్లాడుకుంటున్నామా లేదా? ఆ పాప ఎలాగా, ఈ పాప ఎలాగా, అది ఇదిగో అది ఇదిగో అదిగో, ఎక్కడిద్దరు కనపడని రాళ్ళు వేయడమే. ప్రతి ఒక్కడూ రాళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు ఈరోజు. తిరుగుతున్నారు లేదా? అన్య లోకంలోనే అలాగ ఉంది, క్రైస్తవ లోకంలోనే అలాగ ఉంది. ప్రతి ఒక్కడి మీద ఒకటి రాళ్ళు. ఇద్దరు కలిస్తే రాళ్ళు వేయమనా వద్దని? ఇప్పుడు వెయ్యండి రాళ్ళు. ఎప్పుడు వేయాలి? నువ్వు పాపము లేని వాడివై ఉండాలి. ఏ మాట అంటున్నావో ఆ మాట నువ్వు చేయని వాడివై ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఎదుటివాడి మీద ఏం చేయాలి? రాయి వెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చదువుదాం ఆ మాట. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో విరోధులతో ఏం చేస్తారు? వాదిస్తారు. వాదించాలి వద్దా? వీళ్ళెవరో చూద్దాం. ఆ మాట ఏంటి చూడండి, చూడమ్మా ఈ మాట ఏంటి? 127వ కీర్తన చివరిలో మీరు చదివిన దాంట్లో ఏంటది? వారంటే ఎవరు? యవన కాలమందు పుట్టిన కుమారులు, బలవంతుని చేతిలో బాణములు వంటి వాళ్ళు. ఏమా? బాణములు వంటి వాళ్ళు. యవన కాలం అంటే ఏంది చెప్పండి? యవన కాలం అంటే ఏది? ఈ మాటలు చాలా ప్రాముఖ్యం సుమా, గుర్తుపెట్టుకోండి. మనం పరలోకం వెళ్ళాలంటే, మనం నిత్యత్వం రావాలంటే, మనం తెలిసి తెలియక ఈ నోటిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం. దయచేసి చెప్తున్నాను, ఇందులో ఎవరిని విమర్శించడం కాదు. దయచేసి అలాగ అర్థం చేసుకోకండి. నువ్వైనా నేనైనా ఎదుటివాడి మీద రాయి వేయడానికి రాయి వెయ్యి. ఎప్పుడు? నువ్వు ఆ పాపము చెయ్యనప్పుడు వెయ్యి. వేసేది ఎలా వేయాలి? బైబిల్లో దేవుడు చెప్పినట్టుగానే ఒకడిని రక్షించుకోవడానికి వెయ్యాలి. ఒకడిని నిందించడానికి ఎంత మాత్రం వెయ్యకూడదు అని బైబిల్ మనకి చెప్తుంది. సరే, ఇక్కడ యవన కాలములో పుట్టినటువంటి పిల్లలట బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఇంతకీ యవన కాలంలో పుడితే ఎలా ఉంటాడు పిల్లడు? ఏమ్మా? అదే ముసలోడు పుట్టాడు అనుకోండి, చాలామంది అంటూ ఉంటారు ఏదో కుక్క మూతి పింది కారుకాయ అంటూ ఉంటారు కదా. పిల్లల్ని లాస్ట్లో పుట్టారనుకోండి, బాగానే ఇంక వయసు అయిపోయినప్పుడు ఆ టైంలో పుడితే ఏమవుతుంది? ఎలా ఉంటారు? బలంగా ఉంటారా పిల్లలు? బలంగా ఉండరట. యవన కాలములో పుట్టినటువంటి బిడ్డలట బలవంతుని చేతిలో ఆడు బాణం వేస్తేనట, ఎక్కడికి గురి వేశాడో అక్కడికి వెళ్ళి తగిలే అంత బలం, అంత శక్తి, సామర్థ్యం వాడికి ఉంటుందట. ఇప్పుడు అట్టి యవనస్తుడు ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్తున్నాడు ఆ మాటను. అదే విషయాన్ని క్రొత్త నిబంధనలో చెప్పండి. బలవంతుని చేతిలో బాణములు వంటి వాడు అంటున్నాడా? బాణమే అంటున్నాడా? యవనస్తుడు అప్పుడు వంటివాడా? ఒంటి. అవన్నీ అలంకార ప్రాయంలో చెప్పబడిన మాటలు. అక్కడ బలవంతుడు లేడు, అక్కడ ఒక బాణము లేదు, అది వెళ్ళి అక్కడ తగులుతానే లేదు. అలంకారములో చెప్తున్నటువంటి మాటలు. ఇక్కడికి అదే విషయాన్ని వాడట గుమ్మము ముందు నుంచుని తన విరోధులతో వాదిస్తున్నాడట. గుమ్మం ఏది ఇప్పుడు? చూసారండి, గుమ్మం అంటే ఏది? గుమ్మం అంటే ఇదిగో అంటారు మీరు, ఇవన్నీ గుమ్మాలే. ఏమ్మా?
గుమ్మాలు ఎన్ని ఉండాలి చర్చికి? ఏమ్మా చెప్పండి. గుమ్మాలు ఎన్ని ఉండాలి అసలు? మనకి ఎన్ని ఉన్నాయి? 3. కిటికీలు 1. ఇప్పుడు ఎన్ని గుమ్మాలమ్మా? 4. 4 కిటికీలా? 1 2 3 4 5 6. 6 + 3 9. 9 10 అంటే పైన ఉన్న అది ఉంది కదా ఖాళీ. 10 11 12 12 ఉన్నాయి. ఇప్పుడు 12 గోత్రాలకు సాక్ష్యం. 12 గోత్రాలైనా 12 గుమ్మాలు ఉండాలి చర్చికి. మనం గుమ్మం కాపోనా కన్నాలు ఎక్కడున్నా అన్నీ లెక్క పెట్టుకుంటే 12 ఉన్నాయి. 12 గోత్రాలు యాకోబు సంతతి కదా. 12 గోత్రాలు. ఈ గోత్రం, ఈ వంశం దేవుని బిడ్డలు కదా. ఇప్పుడు ఓన్లీ 12 పెట్టుకుని ఉన్నామనుకోండి, దేవుని యొక్క గోత్రము అనుసరించాల్సినటువంటి నడవడిక పోయిందనుకోండి, మనం ఎందుకు పనికిరాము? మనం ఎందుకు ఉపయోగము పడం? ఇప్పుడు అలంకారములో రాయబడిన 12 గోత్రాలు, ఆ గోత్రాలలో ఉండే గుణగణాలతో బ్రతకాలా? ఓన్లీ 12 చేసుకుంటే బ్రతుకుతాడా? అది ఇక్కడ యవన కాలం అన్నా కూడా అదే. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిదేమో అలంకారంలో కనబడుతుంది, బాణం కనబడుతుంది, యవనస్తుడు కనబడుతున్నాడు, వారి గురి కనబడుతుంది. అదే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమవుతుందంటే దాని యథార్థ స్వరూపం కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారట? గుమ్మం ముందు నుంచి ఉన్నాడు అంటాడు. గుమ్మం ముందు నుంచుని అందరితోనూ జగడలాడుతున్నాడంట. యవనస్తుడు మళ్ళీని. యవనస్తుడికి పుట్టిన కొడుకట, బలవంతుడట. వాడు తిట్టాడంటే తిట్టు ఎలా ఉంటుంది? అయ్య బాబా ఆడుతూ నోరు పెట్టకూడదు అంటారు కదా. అయ్య బాబా ఆడితో మాట్లాడామంటే మనం మాట్లాడలేము, ఆవిడతో మనం మాట్లాడలేము అంటారు కదా. అలాగా గుమ్మము ముందు నిలబడట వాదిస్తున్నాడంటే మీరు అనుకున్న వాదనలు కాదు, మీరు అనుకున్న బూతులు కాదు. ఇక్కడ ఎవడెతను? క్రైస్తవుడు. ఎవరమ్మా? క్రైస్తవుడు. క్రీస్తుని పోలినటువంటి వాడు, క్రీస్తు వాక్య ప్రకారంగా నడిచేవాడు. ఎక్కడికైనా వెళ్తున్నారండి? అందరూ ఎలాగ వెళ్తున్నారండి? చనిపోయారా? ఏంటి నెమ్మదిగా ఒక్కొక్కడు వెళ్తున్నాడు. కొంప తీసుకొని నువ్వేమైనా జగడం పెట్టావేమని డౌట్ వచ్చి. సరే ప్రార్థన చేస్తానండి, అయిపోతుంది కానీ. ఓహో అందులోకి వెళ్ళిపోతున్నాను. సరే, మొత్తానికి ఏమైంది? నా భయం నాది. ఏమో దేవుని మాట ఏమన్నా కొంచెం ఇబ్బంది వచ్చిందా అనిపిస్తూ ఉంటుంది. పైగా నా ఎదురుకోబోటి వస్తున్నారు. అందువల్ల నాకు అంటే మిమ్మల్ని ఎవరిని తిడతలేదు, నన్ను నేను తిట్టుకుంటున్నాను, నన్ను నేను సరి చేసుకుంటున్నాను, మిమ్మల్ని సరి చేస్తున్నాను. మొదలకి సరి చేసుకుని అందరం వెళ్దామని అంతే. బయటికి వెళ్ళాక నోరు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఇందాక చెప్పాను మీకు గ్రంథ ప్రజలని. మనందరం తప్పులు చేసిన వాళ్ళమే. అయ్య బాబు ఎవరు నువ్వు నిన్నే అనకండి. అందరూ పిహెచ్డి చేసిన వాళ్ళే. ఇందులో ఎవరిని అంటాకి లేదు. అందరూ పిహెచ్డి డిగ్రీలు పట్టాలు నా దగ్గరే ఉన్నాయి, నేను కూడా విన్నాను. కాబట్టి మీరు ఏమీ ఇబ్బంది పడకండి. ఇందులో ఎవరు ఏమీ కాదు, అందరము ఒకటే. ఒకడేమో పైకి తిడతాడు, ఒకడు లోపల తిట్టుకుంటాడు, అంతే. లోపల డబల్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. పైకి మాత్రం కొంతమంది పాపం లోపల దాచుకోలేక 4 మాటలు వచ్చేస్తుంటాయి. సరే, అందుకని ఇప్పుడు నేను ఏమంటున్నాను? యవనస్తుడు బలవంతుడు. అతను బలవంతుని చేతిలో బాణములు వంటివాడు. అతను కూర్చుని ఎక్కడెట్టాడంటే గొడవ? గుమ్మం అంటే ఏంటి చెప్పండి? తీర్పు తీర్చే స్థలం. అందుకనే గుమ్మములారా పైకెత్తండి అన్నాడు. ఇప్పుడు ఎవరు మరి? గుమ్మములారా మీ తలను పైకెత్తండి అన్నాడు. ఇప్పుడు మనిషి గుమ్మం ఏమైనా తల పైకెత్తుతుందా? అమ్మా గుమ్మం అంటే ఇప్పుడు ఎక్కడ ఉండేది గుమ్మం? దేవుని మందిరానికి ఉండేటువంటి గుమ్మాలు 12 గోత్రాలు కదా. ఈ 12 గోత్రాలకు ఉండేటువంటి 12 గుమ్మాల్లో 12 యేసు ప్రభు యాకోబు సంతతిలోకి వచ్చిన వారందరూ, ఇశ్రాయేలుగా వచ్చిన వారందరూ కూడా విరోధులతో ఏం చేయాలట? పోరాడాలట. ఇప్పుడు గుమ్మం ఎవరు? ఇశ్రాయేలు అయితే
గోత్రాలైతే మరి ఆ గోత్రములో నిజమైన ఇశ్రాయేలుగా వచ్చిన నువ్వు అవడమే క్రైస్తవుడివి. ఆ గోత్రములో పుట్టిన యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభువు యొక్క రక్తములో పుట్టిన మనందరము ఎవరమే? క్రైస్తవులమి. ఇప్పుడు మనమేనప్పుడు అక్కడ నుంచున్న వాళ్ళమి. మనమే గుమ్మమైతే మనందరము గుమ్మమైతే మనందరము కూడా 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళమైతే మనందరము ఎవరితో పోరాడాలి? విరోధితో పోరాడాలట. విరోధి అంటే ఎవరు? సాతానుతో పోరాడాలి. సాతాను అంటే ఎలా పోరాడతాడు? మరలా పైగా సిగ్గుపడక అంటున్నాడు. సిగ్గుపడక అంటే ఏంటి? సిగ్గుదిలేసా అని కాదు. సిగ్గుపడక అంటే ఒక విషయంలో తీర్పు తీర్చాలి. అక్కడ ఒక విషయంలో గుమ్మం దగ్గర నుంచుని వీడికి వాడికి తీర్పు తీర్చుకుంటూ వెళ్ళాలి. ఏమని తీర్పు తీర్చుకుంటూ వెళ్ళాలి? తమ్ముడు, నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న, ఇలా చేసావంటే నువ్వు దేవునికి విరుద్ధమైపోతావు, ఇలా చేయకు అని చెప్పాలి. చెవికని చెప్తే అతనేం చేస్తాడు? అతను విరోధముగా, సాతాను కనుక మన మీద విరోధంగా లేస్తాడు, విరోధంగా మాట్లాడతాడు, విరోధంగా మనలను ఇబ్బంది పెడతాడు. అయినను నువ్వేం చేయాలి? మంచిని వాడికి చెప్తూ పోవాలి. ఇప్పుడు మీకు ఉన్నారు, మీకు నేను విరోధినా కాదా? విరోధి ఒక గుమ్మం దగ్గర కూర్చుని మీ అందరికీ నేను వాక్యం చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? మీకు నచ్చేలా చెప్తున్నానా? కష్టంలో చెప్తున్నానా? మీరు చేసేది తప్పని చెప్తున్నాను నేను. మీరు ఏదైతే ఇంటికాడ పాటిస్తున్నారో అది తప్పని చెప్తున్నాను. తప్పని చెప్తున్నానంటే నేను తీర్పు తీర్చుకుంటున్న భయం లేకుండా మీకు నేను చెప్తున్నానంటే దాని అర్థం నేను ఆ విషయాల్లో చేయకుండా ఉన్నానని చెప్తున్నాను. ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి మాట నేను విరోధంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా, బాధగా ఉంటుందా, లేకపోతే సంతోషంగా ఉంటుందా? చెప్పండి. నేను చెప్పేవాడిని మీరేమో వినేవాళ్ళు, చెప్పేవాడికి వినేవాళ్ళు లోకు కదా, చెప్పండి అంటున్నారు. అంతేనా? మీరు నన్ను అంగీకరిస్తే మీరు నా వాళ్ళే, మీరు నన్ను అంగీకరించకపోతే మీరు సాతాను సంబంధులు. అందుకని ఎవరికి బాధ కలగకూడదు. ఓహో, నేను ఎంత తప్పు చేస్తున్నానా అని మీరు వెంటనే సరి చేసుకోమని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుందన్నమాట. ఇంతకీ ఎవరాళ్ళు? బలమైన యవనస్తులు, యవన కాలములో పుట్టినటువంటి బలమైనటువంటి యవన బిడ్డలుగా వారి చేతుల్లో ఉన్నటువంటి బాణాలను ఉపయోగిస్తూ, అంబులు పదులో వాటిని ఉపయోగిస్తూ కొట్టాడంటే తిరిగి లేకుండా ఉండేటువంటి ఆ యవనస్తులు బిడ్డలు ఎవరు? క్రైస్తవులు. అర్థమవుతుందా? అందుకని మీరు ఏం చేయాలి? ఇప్పుడు తీర్పు తీర్చాలి. కాబట్టి మీ చేతిలో ఏముండాలి? ఇప్పుడు రాయి ఉండాలి. ఏముండాలి? రాయి ఉండాలి. కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయి రాళ్ళు? పాపము చేసేవారిలో రాళ్ళు ఉంటున్నాయి. పాపము చేసేవాడే రాయేస్తున్నాడు. ఏ పాపము చేస్తున్నాడో వాడే రాయేస్తున్నాడు. కానీ పాపము చెయ్యలేని రాయి ఎవ్వడు వేయడానికి వీల్లేదు. పాపము చెయ్యకుండానే రాయి వేయాలి. పాపము చేస్తే మాత్రం రాయి వేయడానికి వీలు లేదు. అంటే పాపము ఉన్నవాడు తీర్పు తీర్చకూడదు, పాపము లేనివాడు తీర్పు తీర్చాలి. మనం ఎన్నాళ్ళకి ఎదగాలి? మనం ఇప్పుడు తీర్పు తీర్చే, వాదించేవాడు, గుమ్మము దగ్గర నిలవబడి మాట్లాడేవాడు ఎవడు ఇప్పుడు ఇంతకని? క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడైతే ఎదుటి వ్యక్తిని ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? వాదించేవాడు గొడవకు దిగాల, లేకపోతే వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలా? పైగా గుమ్మంలో ఉండాలట. గుమ్మం అంటే ఏంటంటే దేవుని మందిరంలోనికి ప్రవేశించేటువంటి స్థలం. ఆ స్థలంలో చెడు రాకుండా, చెడు అనేటువంటిది రాకుండా, చెడు ప్రవేశించకుండా, నీ హృదయంలో కానీ, నీ ఇంటిలోనికి కానీ, నీ కుటుంబంలోకి కానీ చెడు అనేది రాకుండా ఏం చేయాలంటే మనం జగడమాడాలంటే వాదించాలంటే ఏం చేయాలి? దేవుని మాటలను ఒకని రక్షణార్థమై చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు ఇది చేయకూడదని, ఇది చేయొచ్చని మీకు తెలిసినప్పుడు మీరు నలుగురు దగ్గరికి వెళ్ళారు. నలుగురి దగ్గర ఒక విషయం మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నా గురించి ఏదో మాట్లాడుతున్నారు అనుకుందాం. మాట్లాడుతుంటే ఒరే అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే పాస్టర్ గారు మనకి ప్రభురాత్రి భోజనానికి సంబంధించి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలను కూడా చిన్నపిల్లలతో భోజనం పెట్టకుండా మనతో పాటే తినమని చెప్పారు. అలా కుదురుతుంది. అది పాపమాల్లో ఏమో నిండు గర్భిణులు,
హాస్పిటల్లో ప్రసవ వేదన పడి కాళ్ళు చేతులు కొట్టుకున్నా మనం పట్టించుకోం, కానీ ఇక్కడ కాసేపు కుర్చీలో కూర్చుంటేనే బాధ కలిగే బాధను పట్టించుకునే నేను ఉన్నాను. అందుకని ఆ గర్భిణీ స్త్రీలందరినీ కూడా, లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు ఈ మాటను ఏం చేయాలి, మనం వెళ్ళి వెంటనే పాస్టర్ గారికి మనం చెప్పి అలాగంటారు పెట్టేరా అంటాడు అనమాట. అక్కడ ఆయన అలాగంటాడు, పెట్టే వాళ్ళకి చూసి వచ్చాడు ఏంటి ఆయన, పెట్టే వాళ్ళ పాపం వాళ్ళ కళ్ళు తిరిగి వాళ్ళ కూర్చుంటూ ఉంటారు అంటాడు అనమాట. అనగానే అప్పుడు ఆ ముగ్గురులోనూ నువ్వు అక్కడ ఉన్నావు. ఇలా పెడితే తప్పు అన్న విషయం నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు వాళ్ళతో వాదించాలా వద్దా? వాదించాలా? మౌనంగా ఉంటావా? మౌనంగా ఉంటావా? ఆ మాటతో మాట కలిపేస్తావా? చచ్చిపోతావు. అందుకని అక్కడ ఏమవ్వాలట, నువ్వు పౌరుషము కలగాలట. పౌరుషము కలిగరే దేవుని యొక్క సేవకుని యొక్క మాటను, దేవుని మాటను ధిక్కరిస్తున్నావు నువ్వు. ఇద్దరునే తప్పు చేస్తున్నారన్న విషయం ఏం చేయాలి? వాదించాలి గుమ్మంలో నుంచుని. అర్థమవుతుందా మీరు? ఇప్పుడు వాదించేవాడు ఉన్నాడా మన చర్చిలో? నలుగురితో పాటు పోయేవాడు ఉన్నాడా? ఇక్కడ కూర్చుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పక్కోడు తిడతా ఉంటాడు, ఏదో అంటూ ఉంటాడు, నన్ను సనుగుతూ ఉంటాడు. పౌరుషం వస్తుందా నీకు? పౌరుషం వస్తుందా? ఆడితో నాకెందుకు వచ్చాను ఊరుకుంటున్నావా? ఊరుకుంటున్నావు కదా, అంటే నువ్వు పనికిరావు దేవునికి. గుమ్మం మీద నిలబెట్టాడు నిన్ను వాదించడానికి. ఓకే, నువ్వు ఒకవేళ ఆడేమనుకుంటాడని మాయతోనో లేకపోతే ఇంకొకటోనో నువ్వు నోరునికి మాట్లాడకుండా ఉన్నావంటే నువ్వు దేవునికి విరోధమైపోతావు. తప్పు చేసిన వాళ్ళు చాలామంది కనపడతారు, రాయిలు వేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ దేవుని పని పాడు చేయడానికి ఎవరు వచ్చినా ఈ విరోధులతో ఎవరు మాట్లాడాలి? అక్కడ వాక్యము తెలిసినటువంటి వాడు ఎవడున్నా సరే వెంటనే వారితో మనం మాట్లాడాలా వద్దా? మాట్లాడాలి. సరిపెట్టుకోకూడదండి. ఆ పెద్దల్లో ఎవరైనా ఏదైనా మాట మాట్లాడితే తప్పో, అది దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నా నువ్వని గద్దించేవాడు లేడు ఈరోజు. నేను అదే చెప్తున్నా, గద్దించేవాడు లేదు. ఇక్కడ నలుగురు మాట్లాడుతుంటే ఆడు పాపాన్ని ఆడే పోవాలి, ఆడే చావాలి, కానీ వాడిని రక్షించాలన్న నాదుడు లేడు ఈరోజు, లేడు. అందుకని ఈ గద్దింపు కావాలి, పౌరుషం కలిగి రావాలి. యోబు విషయంలో చిన్న తప్పు ఉంది. తప్పుంటే నలుగురు వెళ్ళారు స్నేహితులు. దేని చేయడానికి? వాదించడానికి వెళ్ళారు. యోబు గ్రంథం అంతా వాదనే. చూసుకోండి మీరు, ఒకవైపున యోబు వాదిస్తున్నాడు, ఒకవైపున వాళ్ళ స్నేహితులు వాదిస్తున్నారు. వాదించి చివరికి వెళ్ళి ఏమన్నారు తెలుసా? నువ్వు అన్నదే రైట్ అన్నారు. ఇంతకీ నలుగురిని ఎందుకు పంపించాడు దేవుడు? నలుగురిని ఎందుకు పంపించాడు దేవుడు? నలుగురిని ఎందుకు పంపించాడు? యోబులో ఉన్న చిన్న మచ్చ తొలగించండి, అతను తప్పు చేస్తున్నాడు కొన్ని విషయాల్లో, అది మీరు సరి చేయడానికి వెళ్ళి అతను తప్పేంటో చూపించరండి, వెళ్ళి వాదించండి, వాదించి గెలిచిరండి అని చెప్పాడు. ఏమ్మా వెళ్ళారు, వెళ్ళి మొదలెట్టారు, నువ్విది అలా ఇలా చెప్తున్నారు. యోబేమో నేను ఇది అని చెప్తున్నారు. ఇద్దరి మధ్యన వాదోపవాదనలు జరుగుతూ ఉంటే చివరికి అన్నారు వాళ్ళు, ఓరు బాబోయ్, మనం ఎంత చెప్పినా వినట్లేదు, వీడు ఎంత చెప్పినా సరే ఇలాగే మాట్లాడుతున్నాడు కనుక చాలించుకున్నారు అని ఉంది అక్కడ మాట. ఏం చేశారట? చాలించుకున్నారట. నలుగురు చాలించుకుంటే నలుగురిలో ముగ్గురు చాలించుకున్నారంట. ఒకడు పౌరుషం వచ్చేసిందంట. ఒకడికి పౌరుషం వచ్చి పెద్దోళ్ళని చూస్తున్నాను ఇప్పుడు వరకునే, ఈసారి నేను చెప్తాను యోబుకి అని మొదలెట్టాడట. ఈ లోపులో ఇతన్ని కూడా ఓడించడానికి యోబు ప్రయత్నం చేస్తున్నప్పుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడట యెహోవా. వచ్చి ఏమిరా ఎక్కువ మాట్లాడుతున్నావని యోబును మాట్లాడినప్పుడు అప్పుడు కానీ యోబుకి జ్ఞానం రాలేదు. అప్పుడు ఈ నీచుడిని ఏమన్నాడు తెలుసా? రావడంతోనే యెహోవా ఏమన్నాడంటే, జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్న వీడు ఎవడు అని అడిగాడు. ఈ ఆలోచనను చెరుపుతున్నవాడు ఎవడు అనగానే ఎక్కడికక్కడ సరెండర్ అయిపోయాడు. ఎవరు? యోబు. ఈ వాదించే నలుగురిలో ఒకడేమో వాదించాడు, విడిచిపెట్టాడు. ఈ ముగ్గురిని విడిచిపెట్టలేదు దేవుడు. మళ్ళీ యోబు క్షమాపణ కోరి వీళ్ళ పక్షాన మళ్ళీ దహన బలిస్తే తప్ప ఈ ముగ్గురికి ఏమి లేదు, రక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి, వాదించే పరిస్థితిలో ఉన్నవాడు నోరు మూసుకోకూడదు. తప్పు చేస్తున్నాడా, నీ పక్కన ఏదైనా జరుగుతుందా, ఇమీడియట్గా మనం ఏం చేయాలి? వాదించాల్సిందే. తప్పు చేస్తున్నావు తమ్ముడు, తప్పు చేస్తున్నావు అక్క, తప్పు చేస్తున్నావు చెల్లి, తప్పు చేస్తున్నావు,
దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావని మన అందరము కూడా ఏం చేయాలి? చెప్పాలి. చెప్పలేకపోతే నిన్ను దేవుడు తీర్పు తీరుస్తాడన్న విషయం గుర్తుపెట్టుకో. కాబట్టి వాళ్ళు గుమ్మముల మీద నిలవబడి వారు విరోధులతో వాదిస్తున్నారు. ఈ సంఘములో చెడన్నది చిన్నదొచ్చినా వారు పక్షాన మీరేం చేయాలి? వెళ్ళి వాడిని రక్షించుకుని, వాదించుకుని, సరిచేసుకుని వాడిని పులిపిండి లేని వాడిగా మార్చాల్సిన బాధ్యత దేవుని చిత్త ప్రకారంగా ఉండే గుమ్మముల దగ్గర నిలవబడే దేవుని బిడ్డలకు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు రాళ్ళు వేయొచ్చా, వేయకూడదా? ముగించేస్తున్నాను. రాళ్ళు వేయొచ్చా, వేయకూడదా? రాళ్ళు వేయొచ్చా అంటే వేయకూడదు, వేయొచ్చా అంటే వేయొచ్చు. వేయొచ్చా అంటే ఎప్పుడు, వేయకూడదంటే ఎప్పుడు అంటే, రాయి వేసావంటే నువ్వు ఆ పాపము చేయకూడదు, ఆ తప్పు నువ్వు చేయకూడదు, అందులో నువ్వు కరెక్ట్గా ఉన్నానని నీకు నిర్ధారణ అయినప్పుడు, అది కూడా లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం ప్రకారంగా నువ్వు దానిని ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు రాయి అంటే తిట్టేసి వాళ్ళని ఏమో నిందించమని కాదు, ఒక మాట నువ్వు చెప్పడానికి యోగ్యుడు అవుతావు. వెళ్ళి చెప్పు, వారిని వాదించు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పు. లేకపోతే దేవుడు నిన్ను క్షమించనని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని వాదించటానికి, తీర్పు తీర్చడానికి మాకు అధికారం లేదని యేసు ప్రభువు మాటకి అలా ఏం చేశారు? లోబడి మేము పాపాత్ములమని తెలుసుకుని ఈ రాయ వేయడానికి మేము అర్హత లేని వాళ్ళమని గ్రహించి ఆమెను క్షమించి వారు ఏం చేశారు? పక్కకి జరిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కడు చిన్నపిల్ల మొదలుకొని పెద్దవారి వరకు వారట్టి చేశారట. నువ్వైతే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, నువ్వైతే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త సుమా. పాపము లేనివాడివేనా మాట్లాడుతున్నావు? పాపం ఉండి కూడా మాట్లాడుతున్నావా? జాగ్రత్త. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలు మన ఇంట్లో ఆగిపోవాలి, మన కుటుంబాల్లో ఆగిపోవాలి. ఎవడనైనా ఒకడిని నువ్వు మాట్లాడే రోజు వస్తే అది వాడిని రక్షించటానికి మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు గొడవలన్నీ రక్షణకేనా? ఇప్పుడు గొడవలు పెట్టుకునే గొడవలన్నీ నా భర్తను రక్షించుకోవడానికే గొడవేనా? లేకపోతే ఈదుల మీదకి వచ్చి మాట్లాడుతున్నటువంటి ప్రతి గొడవ ఆ కుటుంబాన్ని కాపాడడానికి గొడవ, నీ పగ తీర్చుకోవడానికా? కాబట్టి ఈ గొడవలన్నీ ఆగిపోవాలి. ఒకడిని రక్షించటానికే నీ గొంతు లేగాలి, ఒకడిని రక్షించటానికే నువ్వు ఒకడిని సాతాను మీద విరోధిగా నువ్వు పోరాడాలి. వాడిని కాపాడుకుని రక్షించుకుని నీ గుంపులోకి చేర్చుకోవాలి. అందుకని గొడవలు కానీ, పోట్లాట్లు కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, నోరుందో కదా అని ఏది పడితే అది మాట్లాడితే దాని తీర్పు చాలా ఘోరం, చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరి గురించి నీకు తెలిసినా తెలియకపోయినా ఆ మాట నువ్వు మాట్లాడడానికి వీలు లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో చెప్తుంది, నీ నోటికి చిక్కము పెట్టుకో, నీ మోటికి చిక్కం పెట్టుకో, కళ్ళెము పెట్టుకో అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఒకడిని రక్షించడానికి తప్ప ఇంకొకడికి గురించి మనం ఏది నిందలు వేయడానికి ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు మాట్లాడకూడదు. ఈ రోజు నుంచి ఏ రాయి ఎవరి మీద వేయకండి, ఒకే ఒక రాయి వేయండి, అది ఒకడిని రక్షించడానికి మాత్రమే. పాపం మీద రాయా, మనిషి మీద రాయా, ఆమెలో ఉన్న పాపాన్ని తీసివే, నేను కూడా వెయ్యను, ఇక నుంచి పాపము చేయకుండా బ్రతుకు. అలా దేవుడు చెప్పాడు. మనం పాపాన్ని చంపడానికి రాయి వేయాలి కానీ మనిషిని చంపడానికి రాళ్ళు వేయకూడదు, మనిషిని బాధ పెట్టడానికి రాళ్ళు వేయకూడదు. మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి రాయి వేయి, తప్పుని తప్పుగా చూపించటానికి బోధించాడు తప్ప యేసు ప్రభు వాళ్ళని చంపడానికి యేసు ప్రభు బోధించలేదు. మనం కూడా ఇప్పుడు వినోద్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా తప్పు చేస్తే వారిని ప్రేమించి వారిని కాపాడుకోవడానికి మంచి చెప్పండి, అంతే తప్ప వాళ్ళని దూషించి ఎగతాళి చేసి అవహేళన చేసి నలుగురు ముద్దు నిలవబెట్టి దోషులుగా హేళన చేయకండి. అలా చేశారా శిక్షకు అర్హులవుతారు. కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభువుని పోలి నడుచుకోమన్నాడంటే, యేసు ప్రభు ఆమెను చంపాడా, రక్షించాడా? రక్షించాడు. వాళ్ళని కూడా రక్షించేవారిగా మార్చాడు. ఈ రోజున నువ్వు కూడా నేను కూడా ఒకడిని కోసం రక్షణ కొరకు ఉన్నాము తప్ప ఒకడిని బాధ పెట్టడానికి, నిందలు వేయడానికి మనం లేము. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మలను దీవించి అట్టి విధంగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, చేత్తో రాయి పట్టుకుని నాయన ఎక్కడ చూసినా రాళ్ళే,
ఎక్కడ చూసినా నిందలే, ఎక్కడ చూసినా అవమానించటమే, ఎక్కడ చూసినా హేళనలే జరుగుతున్నాయి తండ్రి. మేమైతే అట్టు గుంపులో ఉండకుండా ఒకరిని రక్షించటానికి, ఒకరిని కాపాడడానికి, ఒకరిలో ఉన్న పాపము తీసివేయడానికి తండ్రి వారితో వాదించాలి కానీ, ప్రభువా వాడిని రక్షించటానికి సువార్త చెప్పాలి కానీ, సాత్వికంతో చెప్పాలి కానీ, ప్రభువా బలంగా సాతానుతో పోరాడాలి కానీ మనిషితో పోరాటం వద్దని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. అలా మేమందరము నడుచుకుని నోటికి ఏది తోస్తే అది మాట్లాడకుండా, నీ కార్యాలకు అడ్డు తగలకుండా, నీ చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా మా బ్రతుకులను, మా జీవితాలను మార్చమని ప్రభు. ఎవరు తీర్పు తీర్చబడే స్థితిలోకి రాకుండా ఆ తీర్పునైనా మాపైన, మా కుటుంబాలపై పెత్తనం చేసి నాశనానికి తీసుకురాకుండా, తీర్పు తీర్చేవారు జాగ్రత్తగా ఉండడానికి, తీర్పు తీర్చడం అంటే పాపము లేని స్థితిలో తీర్చాలని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా బ్రతికే ధన్యత, జ్ఞానం మా అందరికీ దయచేయమని, ఈ గ్రామంలో ఏ గొడవలు కానీ, ఏ పోట్లాటలు కానీ, ఏది నీకు విరుద్ధమైనది ఏది జరగకుండా అందరూ క్రైస్తవులుగా, నీతిమంతులుగా బ్రతికి యథార్థంగా జీవించి నీవిచ్చే ఈ సృష్టిని అనుభవించటానికి యోగ్యులుగా ఎంచమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.